అవ్వకూడదు. నా చిత్త ప్రకారం మీకేది ఇష్టమో అడగండి అన్నాడు. మనమంతా దేవుని చిత్తాన్ని వదిలేసి మన ఇష్టాలను మాత్రం అడుగుతున్నాం. ఇద్దరిని జతపరచాల్సింది దేవుడు, మనుషులు కాదు. పెళ్ళైన తర్వాత భార్యను ప్రేమించమని మాత్రమే బైబిల్ చెప్తుంది. పెళ్లికి ముందు ప్రేమలో బైబిల్ ప్రోత్సహించదు. మన జీవితంలో జరిగే ప్రతి సందర్భంలోనూ దేవుని ఆలోచన ఉంటుంది కదా. ప్రేమించేవారు ఎవరైనా ప్రేమించే ముందు ప్రభువా ఈ అమ్మాయిని ప్రేమించమంటావా అని అడుగుతారా? అడగడు. ఒకవేళ ఎవరైనా అడిగారు అనుకుందాం, దేవుడు సమ్మతించాడు అనుకుందాం. పెళ్ళి అనేది రెండు కుటుంబాల సమ్మతితో జరగాలి కాబట్టి ఆ రెండు కుటుంబాన్ని ఎలా ఒప్పించాలని ఆలోచించాలి తప్ప ఫోన్లు, చాటింగ్లు, బీచ్లు, పార్కులు అంటూ తిరగకూడదు. దేవుడు చూపించింది కావచ్చు, ఎంగేజ్మెంట్ అయిపోయింది కావచ్చు, ఏదైనా సరే పెళ్లికి ముందు చిన్న సరసోక్తి కూడా పాపంగా పరిగణించబడుతుంది. జానీ, దేవుని చిత్తంలో సంతోషం